రైతన్నకు శాపంగా మారుతున్న నకిలీ విత్తనాలు, అన్నం పెట్టే రైతన్నకి మన్ను కొడుతున్న నకిలీ దారులు, నకిలీ విత్తనాలే టార్గెట్గా చేసుకొని అమాయకులన్న రైతులను టార్గెట్ చేసుకొని మరి నకిలీ విత్తనాలు అమ్ముతూ ఉన్నారు. సీజన్ స్టార్ట్ అయిపోయింది, చిన్న చిన్న వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. విత్తనాలు ఇప్పుడు కొనడానికి రైతులైతే ఆ ఫర్టిలైజర్ షాప్లకు అయితే వెళ్తూ ఉన్నారు. ఎవరైతే అవగాహన లేని రైతులైతే వస్తూ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని విక్రయదారులు అమ్ముతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన రైతులు జాగ్రత్త అని కూడా అనేక కథనాలు అయితే చేస్తూ ఉన్నాము. అయినా కానీ ఈసారి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉంది. అయినా కానీ నకిలీ దందా చేసే మూర్ఖులు ఇంకా పెరిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్రమ దారిలో ఎదగాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నకిలీ దందాగానే కేర్ ఆఫ్ అడ్రస్గా తీసుకొని వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. చాలా వరకు అమాయకులైన రైతులనే టార్గెట్ చేసుకొని నకిలీ దందా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వీటిపైన అధికారులు కూడా ఫోకస్ చేశారు. కొన్ని స్థలాలలో కూడా నకిలీ సంబంధించిన విత్తనాలు అత్యధికంగా దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలలో చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, ఇటు వరంగల్ ఈ 3 జిల్లాలో నకిలీ దందా ఎక్కువ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఇటు నిర్మల్ లాంటి జిల్లాలలో కూడా నకిలీ దందా ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర సంబంధించిన అక్కడ ఏవైతే నకిలీ దందాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక సరిహద్దులు దాటి తెలంగాణకు కూడా అత్యధికంగా వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా అధికారులు ఫోకస్ చేసినప్పటికీ కూడా కొంతమంది అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. దానిపైన రైతులు జాగ్రత్తగా మీరు పరిశీలించి విత్తనాలను తీసుకోవాలని కూడా పదే పదే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక రైతు విత్తనాలు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఒకసారి మనం చూసినట్లయితే వాటికి సంబంధించిన ఏదైతే ఆ ప్యాకెట్ పైన విత్తనం పైన దానికి సంబంధించిన ఏదైతే కంపెనీ సంబంధించిన పూర్తి వివరాలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మరియు ఎక్స్పైరీ డేటు, దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఆ విత్తనాలు ఏవైతే బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన క్యూఆర్ కోడ్ ఉండాలి. అదేవిధంగా దాన్ని ఎప్పుడైతే విత్తనాలు తయారు చేస్తారో ఆ డేట్ ఉండాలి, మరియు ఎక్స్పైరీ అయ్యే డేట్ ఉండాలి, ఆ కంపెనీ పేరు ఉండాలి. ఇలా ఉంటే మాత్రమే ఆ విత్తనాలు తీసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. దానివల్ల ఆ క్యూఆర్ కోడ్లో కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. పంట సంబంధించిన కాలం కానీ, పంట ఏ విధంగా పండించాలి, దానికి ఎంత నీరు అవసరమవుతుందని కూడా గైడ్లైన్స్తో పాటు ఇటు ఆ ప్యాకెట్ పైన ఉంటేనే తీసుకోండి అన్నట్టుగా రైతులకైతే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే పత్తి విత్తనాలు కావచ్చు, జొన్న విత్తనాలు కావచ్చు, మోసపోయే రైతులు ప్రధానంగా ఈ విత్తనాలపైనే మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా రైతు మేల్కోవాలి, రైతు జాగ్రత్తగా ఉండి మరి పంట విత్తనాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు వర్షాలు ముందుగానే బాగుంటాయి. అంటే ఇప్పుడు ఈ కాలం అంటే జూన్, జూలైలో వర్షాలు బాగుంటాయి. తర్వాత వర్షాలు అనేది కొంత ఇబ్బందిగా ఉండే విధంగా ఉంది అంటే ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. స్వల్పంగా వాటర్ ఉపయోగించి పండించే పంటలు మాత్రమే వేసుకోండి, వరిని కొద్దిగా తగ్గించండి అన్నట్టుగా ఇటు అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. రైతులు కూడా జాగ్రత్తగా ఏ పంట పండుతుంది మీ సమీపంలో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ యొక్క భూమి సారవంతం ఏ విధంగా ఉందో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే విత్తనాలు తీసుకోండి. తర్వాతనే వాటిని ఏ విధంగా పరిశీలించి మాత్రమే విత్తన శుద్ధి చేసిన తర్వాతనే వాటిని విత్తుకోండి, దాన్ని పంటను పండించుకోండి, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా చాలామంది అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు జిల్లాలు, మండలాల వారీగా ఇటు అన్నదాతకి అండగా ఉండడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇటు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించిన కూడా టోల్ ఫ్రీ నెంబర్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉంది. ఫర్టిలైజర్ సంబంధించిన ఏదైతే యాప్ ఉందో యాప్ ద్వారా కూడా మీరు ఫర్టిలైజర్ సంబంధించిన యూరియా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వాటిని జాగ్రత్తగా ఉండి పంట పండించేటప్పుడు రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి సంబంధించి కూడా కొరత ఉండే అంటే యూరియా కొరత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్కువ వాటరు, తక్కువ రసాయనాలతో పంటలు పండించాలని కూడా ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనిపైన రైతన్న ఫోకస్ చేయాలని కూడా విన్నపిస్తున్నాం.